నిష్కామాః సమ్యక్ దర్శనాః. ఈ విధమైనటువంటి కోరికలు లేకుండా అనన్యమైనటువంటి చిత్తముతో పరమేశ్వరుణ్ణి ఎవరైతే చింతిస్తూ ఉపాసిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు నిరంతరం కూడాను భగవంతుడి మీదనే దృష్టి పెట్టుకొని జీవించేటువంటి అనన్య భక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారి యొక్క యోగక్షేమాల్ని నేనే చూస్తూ ఉంటాను. వాళ్ళ బ్రతుకు తెరువు అంతా కూడా నా మీదనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళ జీవితం ధన్యం కావడానికి నేనే ప్రధానంగా ఉంటాను. ఎందుకంటే వాళ్ళ మనసంతా కూడా నా మీదనే ఉంచారు గనక అని 22వ శ్లోకంలో చూచాం. ఇప్పుడు అలా కాకుండా ఏ పునః అజ్ఞాః కామకామాః, ఇటువంటి జ్ఞానం లేకుండా, పరమేశ్వరుడికి సంబంధించినటువంటి జ్ఞానం లేకుండా అజ్ఞాః కామకామాః, కేవలం కోరికల మీదనే దృష్టి ఉండేటువంటి వాళ్ళు ఏమవుతారు, ఏం పొందుతారు అంటే గతంలో అనన్య భక్తులు ఎట్లా తరించిపోతున్నారో చూసాం. ఇప్పుడు అలా కాకుండా భగవంతుని విశ్వసించి ఉపాసించడం కాకుండా అన్య దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళు ఏ విధంగా పతనమైపోతున్నారు. మనం 22వ శ్లోకంలో ప్రగతిని చూచాం, భక్తుల యొక్క ప్రగతిని చూచాం. ఇప్పుడు పతనాన్ని చూస్తూ ఉన్నాం. ఏప్యన్య దేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. ఏపి ఎవరైతే అన్యదేవతా భక్తాః, అన్యాసు దేవతాసు భక్తాః అన్యదేవతా భక్తాః అంటే ఇతర దేవతల్ని ఆరాధించేటువంటి వాళ్ళు అన్యదేవతారాధకులు అంటే పరమేశ్వరుని వదిలిపెట్టి. కాబట్టి అన్యాసు దేవతాసు భక్తాః అన్యదేవతా భక్తాః ఏపి ఎవరైతే అంటే పరమేశ్వరుని కాకుండా అన్యదేవతల్ని ఉపాసించేటువంటి వాళ్ళు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, ఇట్లా అనేకమైన వరుణుడు, ఇట్లా అనేకమైనటువంటి దేవతల్ని ఎవరైతే ఉపాసిస్తూ ఉండారో వాళ్ళు శ్రద్ధయాన్వితాః యజంతే పూజయంతి, వాళ్ళు నన్ను ఆరాధిస్తూనే ఉన్నారు, పూజ చేస్తూనే ఉన్నారు. యజంతే పైగా శ్రద్ధయాన్వితాః, శ్రద్ధయా అన్వితాః అనుగతాః ఇత్యర్థః. కాబట్టి శ్రద్ధతో కూడా చేస్తారు, శ్రద్ధతో కూడినటువంటి వాళ్ళై శ్రద్ధయాన్వితాః యజంతే పూజయంతి, వాళ్ళు నన్ను ఆరాధిస్తూ ఉంటారు. సో ఏపి ఎవరైతే అన్యదేవతా భక్తాః, అన్యదేవతల్ని ఆరాధించేటువంటి వాళ్ళు శ్రద్ధయాన్వితాః, శ్రద్ధతో కూడినటువంటి వాళ్ళై యజంతే నన్ను ఆరాధిస్తూ ఉంటారు, పూజయంతి. తేపి వాళ్ళు కూడా మామేవ కౌంతేయ అర్జున మామేవ యజంతి, వాళ్ళు కూడా నన్నే పూజిస్తూ ఉండారు. ఎవరైతే అన్యదేవతల్ని ఆరాధిస్తూ ఉన్నారో వాళ్ళు కూడా నన్నే పూజించేది. కాకపోతే అవిధిపూర్వకం, వెరీ ఇంపార్టెంట్ అది, అవిధిపూర్వకం. అవిధి అంటే అజ్ఞానం అని అర్థం, అవిధి అంటే అజ్ఞానము. కాబట్టి తత్పూర్వకం అది అవిధిపూర్వకం, అవిధి అజ్ఞానం, తత్పూర్వకం యజంతే పూజయంతి. కాబట్టి అన్యదేవతల్ని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళు ఎవరంటే నాకు సంబంధించిన జ్ఞానం లేని వాళ్ళు. నాకు సంబంధించిన జ్ఞానం ఉండేవాళ్ళు అయితే నన్నే ఆరాధిస్తారు, అన్యదేవతల దగ్గరికి ఎందుకు పోతారు? కాబట్టి నాకు సంబంధించినటువంటి జ్ఞానం ఎవరికైతే లేదో, అంటే నాకు సంబంధించినటువంటి జ్ఞానం అంటే నన్నే వాంఛించే జ్ఞానం, నన్నే వాంఛించే దేనికి? మోక్షానికి.
కాబట్టి మోక్షకాంక్ష కాకుండా వాళ్ళకి మరొక కాంక్ష ఉంటుంది. ఏది? స్వర్గం అయితే కావచ్చు, స్వర్గాపేక్ష కావచ్చు, ఇంకేదన్నా. అది అందువల్ల కామకామాహ కోరికల్ని తీర్చుకునేటువంటి ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి వాళ్ళు యజంతి, వాళ్ళు కూడా నన్నే పూజించేది. ఎందుకని? ఎవరిని పూజించినా పరమేశ్వరుడికే చెందుతుంది. ఎక్కడ వర్షం కురిసినా, ఏ నదిలో కురిసినా అవి చివరికి సముద్రంలోకే వెళ్ళాలి. ఇక్కడ కూడా అంతే. కాబట్టి మనకు 16వ శ్లోకంలో చెప్పాడు చూడండి, అహం క్రతు అహం యజ్ఞ. నేను క్రతు, నేను యజ్ఞం. అంటే దాని అర్థం ఏంటి? మంత్రము నేనే, స్వదాహం, మంత్రము నేనే, దేవతలు నేనే, వీళ్ళందరూ నా స్వరూపమే. కాబట్టి ఏ దేవతను ఆరాధించినా పరమేశ్వరుడికే చెందాలి. ఎందుకని? ఏ దేవత అయినా ఆయన యొక్క స్వరూపమే గనక పరమేశ్వరుడికే చెందాలి. కానీ పరమేశ్వరుని ఆరాధించేటువంటి వాళ్ళకి మాత్రం మోక్షం, అన్య దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళకి మాత్రం మోక్షం లేదు, వాళ్ళకి పునర్జన్మ మళ్ళీ. కాబట్టి లోకాల్లోకి పోయి, అది స్వర్గం కావచ్చు, ఏదైనా కావచ్చు, మళ్ళీ వాళ్ళు పుట్టడం జరుగుతూ ఉంది కదా. కాబట్టి అన్య దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళకి జనన మరణాలు. ఇది ఏంటి అనేది శంక. ఇది అర్జునుడి మనసులో ఉందని కృష్ణుడు ఊహించాడని అనుకుని, లేకపోతే కనెక్షన్ లేదు. కాబట్టి అర్జునుడు గ్రహించడంలోనే ఎప్పుడు కూడాను బోధించేటువంటి వక్తకి గనక పూర్ణ జ్ఞానం ఉంటే శ్రోత ఏ స్థాయిలో ఉండాడో అర్థమైపోతుంది. కాబట్టి శ్రోతకు అర్థమవుతూ ఉందా లేదా, వీడు అర్థం చేసుకోగలిగినవాడైనా ఊరికి వచ్చిపోయేవాడా, లేదనంటే సందేహం వచ్చిందే అంటే ఇట్లా అన్నాడు అనుకోండి, అప్పుడే వక్తకు అర్థమైపోద్ది. ఓహో, వీడికి అర్థం కాలేదు కనుక మనం ఏదో ఒక దృష్టాంతం ద్వారానైనా చెప్పాలి అని అనుకుంటాడు. కాబట్టి శ్రోత యొక్క మనోభిప్రాయాన్ని పట్టి శ్రోత ఏ విధంగా అయితే అభివ్యక్తం అవుతూ ఉంటాడో దాన్ని అర్థం చేసుకునేటువంటి వక్త దానికి అనుగుణంగా బోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సందేహం స్వామికి వచ్చి ఉండాలి. అంటే స్వామి ఇంతవరకు వచ్చిన తర్వాత ఇట్లా అని ఉంటాడు అర్జునుడు అనుకుంటున్నాను, నేనేం చూడలేదు, లేకపోతే ఈ శ్లోకం రాదు. కనుక అయ్యా నీ సందేహం నాకు అర్థమవుతా ఉంది. ఎందుకని? అన్ని యజ్ఞములు అహం క్రతు అహం యజ్ఞ, మంత్రాలు కానీ దేవతామూర్తులు కానీ అవన్నీ కూడా నా స్వరూపమే. కాబట్టి ఎవరిని ఆరాధించినా కూడాను అవి నాకే చెందుతాయి అని క్లియర్గా చెప్పేశాడు కదా 16వ శ్లోకం నుండి. మరి అలాంటప్పుడు నిన్ను ఆరాధించేటువంటి వాళ్ళకి మాత్రం మోక్షం, అన్య దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళకి మాత్రం స్వర్గమో మరొకటో. అంటే ఏ లోకానికి పోయినా ఏమవుతుంది? ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తిన అర్జున 8వ అధ్యాయం కదా. కనుక ఏ లోకానికి పోయినా మోక్షం తప్ప ఏ లోకానికి పోయినా సరే తిరిగి రావాల్సిందే గనక జనన మరణాలు తప్పవు. ఇది ఏంటనేది ప్రశ్న. సర్వం హేతద్ బ్రహ్మ, సర్వం హి ఏతత్ బ్రహ్మ, ఏతత్ ఇదంతా ఈ సమస్తం ఏదైతే ఉందో ఇది కేవలం భగవంతుడే. సర్వం హేతద్ బ్రహ్మ ఇంద్రం మిత్రం ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఇది యజ్ఞం చేసేవాడే చెప్తాడు. ఎవడైతే స్వర్గకాంక్షతో యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉండాడో, క్రతువు చేస్తూ ఉండాడో వాడు అక్కడే చెప్తాడు ఇది సర్వం హేతద్ బ్రహ్మ. చూసారా, ఇదంతా కూడా బ్రహ్మమే. ఇంద్రం మిత్రం, ఇంద్రం అంటే ఇంద్రుడు, మిత్రం అంటే సూర్యుడు. కాబట్టి సూర్యుడు, ఇంద్రుడు, వరుణుడు, చంద్రుడు ఏకం సత్ విప్రా బహుధా వదంతి, అనేకమైనటువంటి రూపాలతో అనేకమైనటువంటి నామాలతో పిలుచుకుంటూ ఉండిన ఏకం సత్, ఉండేది ఒక్కటే కానీ మరొకటి కాదు, రెండవది లేదు, అన్ని రూపాలు తనవే అనే విషయాన్ని వేదం చెబుతూ ఉంది. ఈ విషయాన్ని యజ్ఞంలో వీడు చెప్తూ ఉండాడు. ఎవరైతే ఆ కూర్చొని ఉండాడో ఆ శ్రౌత కూడా చెప్తూ ఉండాడు. కాబట్టి అలా చెప్తూ ఉండేటప్పుడు మళ్ళీ వాడు అలా చెప్తూ ఉండాడు కదా, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం వాడికి ఉంది కదా,
అలాంటప్పుడు వాడు మోక్షాన్ని పొందకుండా వేరే లోకాల్ని పొంది తిరిగి రావడం ఎందుకు జరుగుతూ ఉంది అనేది అర్జునుడి మనసులో శంక. ఆలోచించేవాడికి ఎవరికైనా వస్తుంది ఇక్కడ శంక. అందువల్ల నాయన ఏపీ అన్యదేవతా భక్తాః, ఏపీ అన్యదేవతా భక్తాః అంటే అన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః. అది పాయింట్ ఏంటంటే అన్వితాః అంటే అనుగతాః, అనుసరించి శ్రద్ధతో కూడినటువంటి వాళ్ళై అన్యదేవతల్ని, ఇతర దేవతల్ని ఎవరైతే ఆరాధిస్తూ ఉండారో వాళ్ళు శ్రద్ధయాన్వితాః, శ్రద్ధతోనే చేస్తారు. వాళ్ళు చేసేటువంటి పూజలు శ్రద్ధతో కూడినటువంటివే. ప్లీజ్. కానీ మరి ఈ డిఫరెన్స్ ఏంటి అని అంటే వాళ్ళకి జ్ఞానం లేదు. పాయింట్ ఈజ్ అన్యదేవతల్ని ఆరాధిస్తారు, ఆరాధనలో ఏ విధమైనటువంటి భేదం లేదు, కాకపోతే జ్ఞానం లేదు అనేది ప్రశ్న. ఎందుకని? దేవతా రూపంలో ఇప్పుడు ఏ దేవతనైనా సరే, చంద్రుడినో సూర్యుడినో వరుణుడినో అగ్నినో ఎవరిని, ఇంద్రుడినో ఎవరినైనా పూజించనండి, కానీ ఉండాల్సింది ఏమిటంటే ఆ దేవతా రూపంలో ఉండేది భగవంతుడే అనేటువంటి జ్ఞానం వాళ్ళకి లేదు. ఎవరికి? అన్య దేవతారాధులకి అది లేదు. సపోజ్ అది ఉండిందనుకోండి, వాళ్ళు ఏ దేవతనైనా ఉపాసించుకోనండి, ఎవరిని ఆరాధించినా అది భగవంతుడికే చెందుతుంది. ఎందుకని? భగవంతుడికి సంబంధించినటువంటి అభేద జ్ఞానం ఉంది కనుక. అభేద జ్ఞానం ఉంది కనుక ఇక్కడ భేదభావంతో ఉండారు. ఇప్పుడు పరమేశ్వరుడు ఉన్నాడు, భగవంతుడు వేరే, సూర్యుడు వేరే, చంద్రుడు వేరే, వరుణుడు వేరే, అగ్ని వేరే అనే భావం ఉంది. వీళ్ళల్లో కూడాను అగ్ని సూర్యుడు కాదు, సూర్యుడు వరుణుడు కాదు, వరుణుడు ఇంద్రుడు కాదు, ఇంద్రుడు చంద్రుడు కాదు. చూసారా? కాబట్టి వీళ్ళల్లో ఒకరికి ఒకరికి మధ్య భేదం ఒక పాయింట్. ఇక్కడికే భేద దృష్టి వచ్చింది. తరువాత వీళ్ళందరూ కూడాను పరమేశ్వరుని కన్నా అన్యమైనటువంటి వాళ్ళు, వేరైనటువంటి వాళ్ళు అనేటువంటి జ్ఞానం. కానీ సర్వం ఏతత్ బ్రహ్మ అన్నప్పుడు సర్వం హి ఏతత్ బ్రహ్మ, ఇదంతా కూడా బ్రహ్మమే అని ఎప్పుడైతే అనుకుంటావో ఈ భేద జ్ఞానం ఉండడానికి అవకాశం లేదు, భేద దృష్టి ఉండడానికి అవకాశం లేదు. ఎందుకని? మోక్షం అనేటువంటిది జ్ఞాన రూపంలో ఉంది. అది ఏ జ్ఞానం? అభేద జ్ఞానం. ఏ జ్ఞానం? అభేద జ్ఞానం. కానీ ఇది భేద జ్ఞానం అవుతూ ఉంది. కాబట్టి అభేద జ్ఞానం వాళ్ళకి లేదు గనక వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. యజంతే పూజయంతి, కాకపోతే యజంతి అవిధిపూర్వకం. దట్స్ ద పాయింట్. అవిధి పూర్వకం. అవిధి అంటే అజ్ఞానం, అవిధి అంటే అజ్ఞానం, జ్ఞానం లేనటువంటి స్థితి. తత్పూర్వకం యజంతే. కాబట్టి అజ్ఞానంతో, అజ్ఞానపూర్వకంగా యజంతే, భజంతే, పూజయంతి ఇది. కాబట్టి ఆ విధంగా ఆరాధిస్తూ ఉండారు. కాబట్టి విధి లేదు అంటే జ్ఞానం లేదు. కానీ శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? అవిధినా కృతం అకృతం, అవిధినా కృతం అకృతం. ఇది న్యాయం. అంటే ఎప్పుడైతే నువ్వు పద్ధతి తప్పి చేస్తావో, జ్ఞానం లేకుండా చేస్తావో, అది చేసినా చేయనిదే అవిధిన కృతం అకృతం అని శాస్త్రం. కాబట్టి ఇది అవిధిపూర్వకం. కాబట్టి భేద దృష్టితో, ఈ భేద దృష్టి అజ్ఞానం, అవిధి. అజ్ఞానం అంటే ఏదో కాదు, భేద దృష్టి. కాబట్టి వారి పూజ అవిధిపూర్వకం. యజంతే శ్రద్ధయాన్వితాః. చూడండి తమాషా, శ్రద్ధతో కూడే చేస్తున్నారు, కాదనడం లేదు. కాబట్టి శ్రద్ధతో కూడి చేసిన అది నాకు చెందకపోవడానికి కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవడం. నాకు సంబంధించిన జ్ఞానం ఉంటే నన్ను పొందుతారు. కాబట్టి భగవంతునికి సంబంధించిన అజ్ఞానం పెట్టుకొని, ప్లీజ్, భగవంతుడికి సంబంధించిన అజ్ఞానం పెట్టుకొని భగవంతుని పొందేది ఎట్లా? ఇది పాయింట్. అందుకని మోక్షం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం నీకు ఉంటేనే, మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక జ్ఞానం ఉంటేనే భగవంతుడు నీకు లభ్యమవుతాడు. క్లియర్?
సుస్పష్టంగా అర్థం చేసుకోండి. కాబట్టి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఎప్పుడైతే లేదో అప్పుడు అది అవిధిపూర్వకం. అవిధి అజ్ఞానంతో కూడినటువంటి విషయం అయి ఉండడం వల్ల, భగవంతునికి సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్ల వీళ్ళు భగవంతుడిని పొందేందుకు అవకాశం లేదు. కాబట్టి ఏం చేస్తారు? దేవతలనే పూజిస్తుంటారు కదా, దేవతలకు సంబంధించిన ఏ దేవతనైతే పూజిస్తాడో ఆ దేవతలకు సంబంధించినటువంటి లోకాలకు పోయి పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మానవ లోకంలోకి వచ్చేస్తాడు మానవుడిగా. అది అక్కడ. అందువల్ల జనన మరణాలు. పరమేశ్వరుని గనక ఆరాధిస్తే బీ క్లియర్, నీకు ఇది జ్ఞానపూరితంగా ఉంది గనక నీకు మోక్షం వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా అన్య దేవతలను గనక ఆరాధిస్తే ఆ దేవతా లోకాలకే పోతావు గనక మళ్ళీ తిరిగి మానవ జన్మకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ బంధం, జనన మరణ బంధం ఏదైతే ఉందో ఇది అలాగే కొనసాగుతుంది, కానీ అది ఆగే అవకాశం లేదు. కాబట్టి ఉండాల్సిందేంటి? నువ్వు ఏ దేవతనైనా ఉపాసించుకో. నువ్వు ఏ దేవతను ఉపాసిస్తున్నావు అనేది కాదు ప్రశ్న, నీ భావం ప్రశ్న. ఏ భావంతో ఉపాసిస్తున్నావు? ఏదైనా చెయ్యి, పర్వాలేదు. నువ్వు రాయిని పెట్టుకొని రాయి భగవంతుడు అనుకో, కాబట్టి భగవంతుడు సర్వాంతర్యామి, ఈ రాయి కూడా సర్వాంతర్యామి. చిన్న రాయి పెట్టుకొని ఒక ఆకుని పెట్టుకో, ఇవన్నీ వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా భగవత్ స్వరూపం. ఎప్పుడు? భగవంతుడు సర్వజ్ఞ అనేది నీకు అర్థమైనప్పుడు, సర్వాంతర్యామి అని నీకు తెలిసినప్పుడు, సర్వశక్తిమాన్ అనేది నీకు అర్థమైనప్పుడు, ఎవరి నుండి అయితే ఈ జగత్తు ఆవిర్భవించిందో, ఎవరిలో ఉందో, ఎవరిలో విలీనమైపోతుందో అతడే భగవంతుడు అనేటువంటి జ్ఞానం ఉండినప్పుడు, అటువంటి భగవంతుడు అంతటా ఉన్నాడు, ఆయన కన్నా అన్యంగా నేహనానాస్తి కించన, రెండవ వస్తువు అంటూ ఉండేందుకు అవకాశం లేదు అనేటువంటి జ్ఞానం నీకు ఉంటే నువ్వు ఇంద్రుడిని పూజించినా ఈ జ్ఞానంతో, ఇంద్రుడిని ఇంద్రుడిగా కాదు, ఇంద్రుడిని పరమేశ్వరుడిగా పూజించగలగాలి. కాబట్టి నేను ఏ దేవతనైతే ఆరాధిస్తూ ఉన్నానో, ఉపాసిస్తూ ఉన్నానో ఆ దేవత ఎవరో కాదు, పరమాత్మే అనేటువంటి భావన ఉండాలి. లేదు, దేవతని పూజించినప్పుడు ఏమవుతుంది? భేద దృష్టి వస్తుంది. ఎట్లా వస్తుంది భేద దృష్టికి? ఆ దేవతకి మరొక దేవతకి భేదం, ఈ దేవతలకి పరమేశ్వరుడికి భేదం. ఎందుకని? ఈ దేవత పరమేశ్వరుడని భావన లేదు గనక. ఇది కనుక భగవంతుడిని పొందాలి అని అంటే అవిధిపూర్వకం, అజ్ఞానంతో కూడినటువంటి ఉపాసన చేత మనం పొందలేము. యజంతే. ఎందుకని? ఆయన జ్ఞానగమ్య. జ్ఞానగమ్య. జ్ఞానేన ఏవ గమ్యతే ఇది జ్ఞానగమ్య. జ్ఞానం చేతనే పొందబడేటువంటి వాడు గనక పరమేశ్వరుడు జ్ఞానగమ్య. కానీ ఈ దేవతలను ఆరాధించేటువంటి చోట జ్ఞానమేముంది నాయన? యజ్ఞయాగాదులు చేస్తున్నారు, క్రతువులు చేస్తూ ఉన్నారు, మంత్రతంత్రాలు అన్నీ నడుస్తూ ఉన్నాయి, కానీ జ్ఞానం మాత్రం లేదు. అందువల్ల పరమేశ్వరుని పొందేటువంటి అవకాశం లేదు. కాబట్టి పరమేశ్వరుడు అనేటువంటి వాడు జగత్తును రక్షించేటువంటి వాడు. ఇది ప్రధానం. నువ్వు చెప్తావా ఇంద్రుడు రక్షిస్తాడు అని? జగత్తును రక్షించేటువంటి వాడు, జగత్పాలకుడు పరమేశ్వరుడే. కాబట్టి ఆయన